హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కోలెండింగ్ అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా చేస్తారు అంటే కోలెండింగ్ అనేది రెండు కంపెనీస్, ఒకటి బ్యాంకు, ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో వీళ్ళిద్దరు కలిపి కస్టమర్కి లోన్ ఇస్తారు. సో అప్పుడు కోలెండింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే మనము కస్టమర్కి ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనము కోలెండర్ దగ్గర నుంచి తెచ్చుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని బట్టి మనకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో అది ఎంత వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయడమే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో నా ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే, ఒక కస్టమర్కి నేను 10 లక్షలు లోన్ ఇచ్చాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.55, 5 ఇయర్స్కి ఇచ్చాను. ఈఎంఐ 2152. సో 5 ఇయర్స్ అంటే 6 మంత్స్, 60 మంత్స్. సో ఆల్మోస్ట్ ఆల్ జీరో అయిపోయింది 60 మంత్స్కి. సో నేను ఒక కస్టమర్కి ₹1,00,000 లోన్ ఇచ్చాను. 10.55% పర్ యానం 5 ఇయర్స్ వరకు ఇచ్చాను. ఈఎంఐ 2152. సో ఇలా ఇస్తే నాకు 5 ఇయర్స్లో ఆ కస్టమర్ నాకు టోటల్ అమౌంట్ పే చేస్తాను. నేనేం చేశానంటే ఈ కస్టమర్ ప్రొఫైల్ని తీసుకెళ్ళి ఒక కోలెండర్ దగ్గరికి వెళ్ళాను. కోలెండర్ ఏమన్నాడంటే, నేను ఈ కస్టమర్కి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ నేను ఇక్కడ కోలెండర్కి చెప్పను. కోలెండర్ అంటే నాతో పాటు ఈ కస్టమర్కి లోన్ ఇవ్వడానికి నేను ఒక పార్ట్నర్ని అడిగాను అనమాట. అతను ఏమన్నాడంటే, నేను 80,000 ఇస్తాను. ఈ కస్టమర్ ప్రొఫైల్ చూసి 9.45% పర్ యానము 5 ఇయర్స్కి ఇస్తాను. అంటే మన 5 ఇయర్స్కి 9.5%కి ఇస్తాను అన్నాడు. అప్పుడు మనకి ఈఎంఐ ఎంత అయింది? 1678 అయింది. మీరు చూస్తే 1678లో ఏమైంది? జీరో అయిపోయింది ఆల్మోస్ట్. అంటే జీరో అవ్వదు, 10 రూపీస్, 5 రూపీస్ అలా మిగిలిపోతూ ఉంటుంది. సో నాకు ₹1,00,000 నేను కస్టమర్కి ఇచ్చాను. అందులో 80,000 నేను కోలెండర్కి తెచ్చుకున్నాను. నాకు కస్టమర్ ఇచ్చేది 2152, నేను కోలెండర్కి ఇచ్చేది 1673. సో నాకు మిగిలేది ఇందులోంచి ఇప్పుడు మీరు చూస్తే 2152 మైనస్ 1678 కనుక చూస్తే 2152 మైనస్ 1678 అంటే నాకు ఎవ్రీ మంత్ 474 రూపీస్ నాకు వస్తుంది. అంతే కదండి? మీరు చూడండి, కస్టమర్ ఎవ్రీ మంత్ 2152 కడుతున్నాడు. నేను కోలెండర్కి ఎంత ఇస్తున్నాను? 1678 ఇస్తున్నాను. ఇది అమౌంట్. నాకు వచ్చేది ఏంటి? ఇది ఎవ్రీ మంత్. తర్వాత నేను 1 lakh కస్టమర్కి ఇచ్చాను. అందులో కోలెండర్ నాకు 80 ఇచ్చాడు. సో నా బర్డెన్ ఎంత? 20,000. సో నేను 1 lakh ఇచ్చాను, అందులో కోలెండర్ నాకు 80,000 ఇచ్చాడు. నేను ఎంత నా ఓన్ ఫండ్స్ ఎంత వాడుతున్నాను? 20,000 వాడుతున్నాను. కానీ నాకు ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది? 474 రూపీస్ వస్తుంది. నా 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 ఇన్వెస్ట్మెంట్ తెలుసు. ఎందుకంటే 1 lakh నేను కస్టమర్కి ఇచ్చాను, 80,000 కోలెండర్ దగ్గర తెచ్చుకున్నాను, 20,000 నాకు ఇన్వెస్ట్మెంట్. నాకు ఎవ్రీ 5, ఓకే, ఇది 5 ఇయర్సే, ఇది 5 ఇయర్సే, ఇది 5 ఇయర్సే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.55, 9.45 నేను కోలెండర్ దగ్గర తెచ్చుకున్నాను. నాకు ఈఎంఐ 2152, 1678, 474. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది నాకు తెలియదు. 20,000 నేను ఇచ్చాను, నాకు ఎవ్రీ మంత్ 474 రూపీస్ మిగిలింది. అది ఇప్పుడు నేను కస్టమర్కి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే 10.55 ఇస్తే ఇంకా ముందే లోన్ క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్ ఫిగర్ కాదు. పోనీ 9.45 ఇద్దామా? 9.45 ఇస్తే 4,000 రూపీస్ మిగిలిపోతుంది. సో నేను కస్టమర్కి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను, కోలెండర్ నుంచి తక్కువ తెచ్చుకున్నాను కాబట్టి నా రిటర్న్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12% చూస్తే ఇంకా మీరు చూడండి, 12% నాకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే చూడండి, ఇక్కడే జీరో అయిపోయింది, ఇంత అమౌంట్ ఎక్సెస్ అయిపోతూ ఉంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఎంత అవ్వాలి? ఇవి చూడండి, మీకు ఇక్కడ ఎంత ఉంది? 14 రూపీస్ అయిపోయింది. ఇక్కడ 10 రూపీస్ అయిపోయింది. ఇక్కడ ఉంది 2,300. అంటే
12% కూడా కాదు. సరే 13% వేస్తాం. 13% వేస్తే ఇంకా మిగిలిపోయింది. సో 13 కూడా కాదు. 14% వేశాను. 14% వేస్తే ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 14 రూపీస్, ఇక్కడ 744 రూపీస్. సో 14 కూడా కాదు. సో 14.3 వేస్తాను. కాదు. 14.5 కాదు. 14.8 14.81 ఓకే. 14.82 ఓకే. 14.83 సో ఇప్పుడు నేను నేరో ఫిగర్కి వచ్చేసాను. చూడండి. సో నేను 1 lakh కస్టమర్కి లోన్ ఇచ్చాను 10.55కి. 80,000 కోలెండర్ దగ్గర 9.45కి తెచ్చుకున్నాను సేమ్ పీరియడ్కి. నా ఇన్వెస్ట్మెంట్ 20,000కి నాకు ఎవ్రీ మంత్ 474 వస్తే నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 14.83%. ఇలాగా ఇంటర్నల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. నేను పెట్టిన అమౌంట్కి నాకు ఏం రిటర్న్ వస్తున్నదని క్యాలిక్యులేట్ చేసేదే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండి. ఇది ఓన్లీ కోలెండింగ్ లోన్స్లో యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.